హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సేమియా ఉప్మా ఎప్పుడు చేసినా అసలు పర్ఫెక్ట్గానే రావట్లేదని ఫీల్ అవుతున్నారా? అస్సలేం ఫీల్ అవ్వద్దండి. ఈ వీడియోలో చూపిస్తున్న చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా సేమియా ఉప్మా కోసం కావాల్సిన పదార్థాలు: 1 కప్ సేమియా, అల్లం, క్యారెట్, కరివేపాకు, 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్, కొత్తిమీర, పచ్చిశనగపప్పు, పసుపు, ఆవాలు, నూనె, జీలకర్ర, సాల్ట్ అండ్ వాటర్. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సేమియాలు వేసుకుని చిన్నని మంట మీద సేమియాల్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మంట పెద్దగా పెడితే సేమియాలు మాడిపోవడం తప్ప అది మంచిగా రోస్ట్ అవ్వదండి. చిన్నని మంట పెట్టుకుని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రోస్ట్ అయిందో. ఇలా రోస్ట్ అయితే పర్ఫెక్ట్గా రోస్ట్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలో వాటర్ వేసుకుని 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపి ఈ వాటర్ అంతని మంచిగా మరగనివ్వాలి. ఈలోపు నా వీడియోకి ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాల్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. సేమియాలు ఉడికేటప్పుడు కూడా మీరు దగ్గరుండి కొంచెం నిదానంగా చూస్తూ కుక్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉడికినా కానీ సేమియాలు మెత్తగా అయిపోతే, ఉడకకపోతే గట్టిగా ఉంటాయి. కాబట్టి దగ్గరుండి కొంచెం చూస్తూ, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉడికిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ని అంతటిని వడకట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, అంటే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడుతూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తరిగిన అల్లం, కరివేపాకు వేసి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ మంచి పింక్ కలర్ రావాలి. మీరు మంట మాత్రం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి అటో ఇటో వదిలేసి వెళ్ళిపోయారంటే అవి మాడిపోతాయి. ఆనియన్ పింక్ కలర్ అయిన తర్వాత ఇందులో క్యారెట్ వేసి క్యారెట్ కూడా మంచిగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇందులో మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది ఏది యాడ్ చేయము కాబట్టి ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముందు సేమియాలు ఉడకపెట్టుకున్నప్పుడు ఆల్రెడీ 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకుంటే సాల్ట్ సరిపోతుంది. ఆనియన్స్, క్యారెట్ మంచిగా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియాల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాల్ని క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు మళ్ళీ వేసాం కదండి, ఆ ఫ్లేవర్ మొత్తం ఈ సేమియాలకు పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంట మాత్రం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి. గుర్తుంచుకోండి, మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇలా మంచిగా ఆ సేమియాలకి మొత్తం ఆ ఫ్లేవర్ మొత్తం పట్టలేటట్టు కలుపుకోవాలి. చివరిగా పైనుంచి కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా, సేమియాలు అసలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో, ఎక్కడ అంటుకోవడం కానీ అట్లాంటిది ఏది ఉండదు అనమాట. ఇప్పుడు నేను చెప్తున్న టిప్స్ మాత్రం మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. నేను ఇలా క్యారెట్తో డెకరేషన్ చేసుకున్నాను. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు.
Please subscribe my channel. Thank you for watching.